ఉన్నవాడు అంతములో ఉన్నవాడు ఆయనే. యేసయ్యని గ్రహించుకునేవారు ఉండాలి. యేసయ్యని మనం ఎందుకంటే మనం ఎవరూ కూడాను పరలోకం వచ్చిన వారం కాదు, పరలోకాన్ని చూసిన వారం కాదండి. మరి ఆయన గ్రహించుకుని ఆయనని ఆరాధించేవారు ఉండాలి. మరి ఎప్పుడైతే ప్రభు గురించి ఈ విధంగా చెప్పారో వాళ్ళందరూ కూడా గ్రహించుకోలేక రాళ్ళు రువి కొట్టాలని ఆయన మీద వారందరూ పగబెట్టి చూస్తున్నారండి. ఎందుకంటే దేవుడు గ్రహించుకోలేకపోతున్నారు. దేవుడు ఎవరైనా సత్యవంతుడు, ఆయన నిత్యము ఉన్నవాడండి. ఉన్నవాడును అనువాడును అన్న దేవుడు అండి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు? ఆదిలో నుంచి అంతం వరకు కూడా ఉన్న దేవుడు అండి. మరి వాళ్ళు ఎందుకు గ్రహించుకోలేకపోయారు అంటే ఇక్కడ 2 కొరింథీయులు 4వ అధ్యాయం చూడము. 4:4 ఈ గుడారములో ఉన్న దేవుని 4వ అధ్యాయం 4వ వచనం 2 కొరింథీయులు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే దాని మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. ఎందుకంటే దేవుణ్ణి చూసినను అని గుర్తుపట్టలేని స్థితిలోనే ఉంటారండి. ఇప్పుడు కూడా దేవుని వాక్యం మనకు తెలుసు, కానీ ఆ వాక్యంలోనే మర్మం మనకు తెలియదండి. ఆయన గురించి మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఆయన గురించి మనకి ఏం తెలుసు? ఆయన గురించి మనకి తెలిసి ఉంటే ఆయన గణపరుచుకునే వారుగా ఉంటామండి. ఆయన గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో వస్తున్నాం వెళుతున్నాం అంతవరకే తెలుసు మనకి. ఆయన సత్యాన్ని మనం గుర్తించలేమండి. ఆయన తెలిసి ఉండాలంటే మనం ఆయనతో కలిసి ఎక్కువగా మనం గడిపేవారు ఉండాలి. మరి ఆయన ఏమిటో తెలుసుకోవాలి. ఆయన ఏమిటో తెలుసుకోవాలంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు? కేవలం మనం అనుకుంటాం ఎందుకంటే డిసెంబర్ నెలలోనే ఆయన జన్మించారు, అప్పటి నుంచి 33.5 సంవత్సరాలు జీవించారు, శిలువ మరణం పొందారు, ఆయన 40 రోజులు ఉండి మరి పరలోకం వెళ్ళిపోయారు అని అంతవరకే తెలుసండి. కానీ యేసయ్య ఎప్పటి నుంచి ఉన్నారు? ఎందుకంటే వాక్యంలో ఉన్నాను, వాక్యంలో ఉన్న మర్మానం అనేది తెలియదు కాబట్టి ఆయన ఏమిటో మనకి తెలియదే. ఆయన తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి అంటే ముందు మన మనోనేత్రములను అక్కడ దేవుడు వెలిగించే విధంగా దేవునితో సత్సంబంధం కలిగిన వారునే ఉండాలి. కేవలం మీద లోకం మీద ఆధారపడి మనం లోకానుసారంగా జీవిస్తూ ఉంటే మనం ఏమీ తెలియని వారి కింద మిగిలిపోయే వారికి ఉంటుంది. ఎందుకంటే మన మనోనేత్రములు గుడ్డితనము, మన దేవుడు అంటే ఏమిటో తెలుసుకోలేని రీతిగా సాతాను మన మనోనేత్రములను గుడ్డితనం కలగజేస్తాడండి. మందిరంలోకి వెళ్ళండి, వాడికి అభ్యంతరం ఉండదు, కానీ క్రీస్తు ఏమిటో తెలుసుకునే విధంగా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మన ఇబ్బందుల పాలు చేస్తాడు. అంటే క్రీస్తు గురించి మనకు తెలవకూడదు, ఆయన ఏమిటో తెలుసుకోకూడదు. కేవలం వస్తువు వెళ్తూ ఉంటే వాడికి ఇబ్బంది లేదండి, ఏదో వస్తున్నారు వెళుతున్నారు అంతవరకే. కానీ క్రీస్తు అంటే ఏమిటో తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తారనుకోండి అప్పుడు శ్రమలు మొదలవుతాయి. కేవలం మనం అలాగే ఉండిపోయామనుకోండి ఇంకా వాడు సంబంధమైన వాడు మనోనేత్ర గుడితనం కలగజేసి మన దేవుడు ఏంటో తెలియకుండానే ఉండిపోయేవారి కింద చేస్తాడు. మరి దేవుడు అంటే తెలుసుకోవాలంటే మనం దేవుడిని అడిగేవారు ఉండాలి. క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నారు? తండ్రి నుంచి ఉన్నారు. ఆయన ఏ రూపంలో ఉంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలోనూ ఉంటారండి. మరి ముగ్గురు ఒకటేనా అంటే ముగ్గురు ఒకటి కాదు, ఎందుకంటే ముగ్గురు తత్వములు ఒకటే. అలాగని చెప్పి ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురుగా ఉంటారైనా ఒక్కరిగా ఉంటారు. అదే 3 స్వరూపాల్లో కూడా కనపడతారు. ఇక్కడ 3 రూపాల్లో కూడా దేవుడిని కనపరచాలి. ముందు దేవుడి గురించి మనం ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు ఉండాలండి.
దేవునితో మనం అన్యోన్య సహవాసం చేస్తేనే కానీ మరి పరలోకం విషయాలు మనకు తెలియవండి, అర్థం కావు. అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన సన్నిధానంలో మనం ఆయన మీద ఆధారపడి జీవించేవారు ఉండాలండి. ఒకసారి కొలస్సీలు 1:15 చదువు. కొలస్సీలు 1:15. 1:15. ఆయన అదృశ్య దేవుడైన స్వరూపమై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎందుకు ఆయన ఎవరైనా అదృశ్య దేవుడు, స్వరూపి. ఎందుకంటే నిజానికి దేవుడికి స్వరూపం లేదండి, ఆయన నిరాకారుడు, ఆయనకి రూపం లేదు. కాబట్టి ఎవరో కూడా చూడలేరండి. దేవుని చూడాలంటే ఇప్పుడు ఎవరి స్వరూపంలో చూడాలి? యేసయ్య స్వరూపంలోనే మనం చూడగలుగుతామండి. అంతేగాని తండ్రిని ఎవరో కూడా చూసిన వాళ్ళు లేరండి, ఇంతవరకు ఎవరూ లేరు. ఎవరికైనా కనపడ్డారు అంటే యేసయ్య స్వరూపంలోనే చూశారు, ఆయనకు రూపం లేదు. ఆయన ఇప్పుడు నిరాకరుడిగా ఉంటారు. ఆయన మరి ఆయన్ని చూడాలి అని అనుకుంటే ఇక్కడ మరి ఎవరి స్వరూపంలో చూడాలి? యేసయ్య స్వరూపంలోనే మనం చూడాలండి. అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ యెహోవా అని మనకు కనబరిచేది యేసయ్యనండి. ఆయన మనం చూడగలిగితే, ఆయన్ని ఆరాధించగలిగితే యెహోవాని కూడా ఆరాధించిన వారంగా మారుతామండి. ఆయన గ్రహించుకోగలుగుతాం, ఆయన ఆరాధించగలుగుతాం. మరి యేసయ్యని మనం ఆరాధించుకున్నాం అనుకోండి, ఆయన ఆత్మ కూడా మనలో ఉండి మనం చేస్తున్న ఆరాధనకి ఆయన కూడా పాత్రుడు అవుతారు. ఇక్కడ యేసయ్యని మనం పరిపూర్ణంగా ఆరాధించాం అనుకోండి, తండ్రిని ఆరాధించిన వారం అవుతాం, అదేవిధంగా పరిశుద్ధాత్మని ఆరాధించిన వారం అవుతాం, యేసయ్యని ఆరాధించిన వారు అవుతామండి. మరి ఆయన ఎరిగి ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? నీకు కేవలం 50 సంవత్సరాలు కూడా నీకు లేవు, నువ్వు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు, అది ఎలా సాధ్యం? నువ్వు దేవదోషుని చేస్తున్నావు అని చెప్పి రాళ్ళు ఇచ్చుకుని కొట్టడానికి వెళుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? దేవుడే పక్కన ఉన్నాడు, పక్కన ఉన్న దేవుని ఏం చేస్తున్నారు? పక్కనే ఉన్న దేవుడు నేనే దేవుడిని అంటే వాళ్ళు ఏమంటున్నారు? అదే ఆత్మీయ గుడితనం అండి. దేవుని ఎప్పుడూ కూడాను ఆత్మలో మనం చూసే వారునే ఉండాలి, ఆత్మీయ దృష్టి కలిగిన వారునే ఉండాలి. ఆత్మీయ దృష్టిలో మనం ఉండాలంటే ఖచ్చితంగా మన కనుదృష్టి ఎవరి మీద ఉండాలి? ఎక్కువ మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలండి. కానీ ఈ రోజుల్లో వాటి ఎలా గుడితనం కలిగేస్తారంటేనే మనం ప్రార్థన చేస్తాం, కానీ కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే మన ఆత్మీయంగా మనకి ఏం కనపడుతుంది? చీకటి కదా మా ఇంటికాడ ఇవన్నీ, ఇంటికాడ ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడతాయి. లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళాలని ఉందనుకోండి అవన్నీ కనపడతాయి. కానీ కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేస్తాం, కానీ మన ఆత్మీయ దృష్టి ఎక్కడ ఉంటుంది? లోక సంచారం చేస్తుందండి. మనం ఇక్కడే ఉంటాం, కానీ మన ఆత్మీయ దృష్టి ఎక్కడ తిరుగుతుంది? ఆ స్థితిలో మనం సాధారణ తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనం ఆయన్ని పరిపూర్ణంగా ఎరిగిన వారు కాదండి. ఆయన ఎరిగి ఉండాలంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద మన మనసు నిలిపేవారు. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం ఏమిటి? లోకంలో కనబడేదాంతో కాదండి, మన హృదయములో మనం దేవుని మీద ఆనుకొని పరిపూర్ణంగా మన మనసుతో మన దేవుడిని ఆరాధించేవారు ఉండాలి. మనసుతో ఆరాధించేవారు ఎప్పుడైనా చూడండి, పక్కన ఏ శబ్దం వచ్చినా సరే వాళ్ళకి తెలియదు. కేవలం మన ఆత్మీయ దృష్టి ఎక్కడ ఉంటుంది? దేవుని మీదే ఉంటుంది. వాళ్ళు దేన్ని పట్టించుకోరండి. అక్కడ ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదండి.
కేవలం దేవుని చూసి దేవుని ఆరాధించుకోవటానికి హృదయపూర్వకంగా వారు అక్కడ ఆరాధిస్తున్న వారిని అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు. అంటే హృదయ శుద్ధి అంటే ఏమిటి? లోకానుసారమైన మనసు లేకుండా దేవుని మీద మనసు కలిగి ఉండి ఆయన పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్లే విధంగా నడుస్తున్న వారే హృదయ శుద్ధి గలవారే. వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు, అని గ్రహించుకోగలుగుతారండి. మరి ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎవరిలో నిలిచి ఉండాలి? దేవుని సన్నిధానం అంటే ఎవరు? క్రీస్తేనండి. అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియును లేదండి. క్రీస్తులు అంటే మందిరంలోకి వచ్చామంటే క్రీస్తులోకి వచ్చామని గుర్తుంచుకోవాలండి. క్రీస్తులో ఉన్నాం మనం. మరి ఆయనలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క విషయంలో ఎలా ఉండాలి? మరి ప్రసంగిలో ఉంటుంది చూడండి, 5వ అధ్యాయంలో 1వ వచనం కానీ చూస్తే కనపడుతుంది చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవనప్పుడు అదేనమ్మా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన అంతటియు జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి శ్రేష్టము. అలాగే ఏమి ఆలకించాలి? దేవుని గురించి అండి. ఎందుకంటే బుద్ధిహీనులు అంటే ఏమిటి? లోకానుసరి ఉన్నవారు. వారు కేవలం దేన్ని చూస్తారు? మందిరంలో అందసంతాలు చూస్తారు, అక్కడ అన్ని గమనిస్తారు, అక్కడ అన్ని చూస్తారు. అది అయిపోయిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోతారు. అలా కాదండి. ఆత్మతోను సత్యముతోను మనం ఆత్మీయంగా దేవుణ్ణి చూసేవారమునే, దేవునితో మనం కలిసి జీవించేవారమే ఉండాలి. దేవుని సన్నిధి అంటే క్రీస్తేనండి. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియును లేదండి. ఆయన జీవించి ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు. ఆయన గురించే ఈరోజు మాట్లాడుతున్నాం అనమాట. మరి ఆయనలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఎలాగున్నారు? అదృశ్య స్వరూపి అయి ముందు కొలసీల్లోను ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని కనబడేవి గాని అదృశ్యమైనవి గాని అవి అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యేసయ్య. సంగమునకు ఆయనే శిరస్సు. సంగము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. మరి ఇప్పుడు అర్థమైంది కదండి. అందుకే యేసయ్య అంటే ఎవరు అని ఎప్పటి నుంచి ఉన్నవారు? అందుకే మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మన ప్రవర్తన కానీ ఏదైనా సరే యేసయ్య ఉన్నారు, ఆయనలో ఉన్నాం. మనం ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయనతో నడుస్తున్నాం. మనం ఆయనతో నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అక్కడ అజాగ్రత్తగా ఉండకూడదు. మనం అక్కడ అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, సాతాను మన కళ్ళకి గుడిదనం కలిగేస్తాడు. దేవుడి గురించి తెలుసుకోవడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి మన మనసు అక్కడ తీసుకెళ్తాడు, లోకానుసార విషయాల మీదకి తీసుకెళ్తాడండి. అక్కడ దేవుని మీద ఉన్న మన దృష్టి ఉందనుకోండి, దేవుని విషయాలు వృద్ధి చెందడం వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడిని తెలుసుకున్నాం అనుకోండి, పరలోకం వెళ్ళిపోతాం. ఈ దేవుని గురించి ఎక్కడ తెలుసుకుంటాం? మనం దేవుడి సన్నిధిలో తెలుసుకోగలుగుతామండి. మరి సన్నిధానంలో ఉన్నప్పుడు మనం దేవుని మీద దృష్టి కలిసి ఉన్నాం అనుకోండి, వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆటంకాలన్నీ తీసుకొస్తాడు అన్ని రకాలుగానే. వాడిని జయించాలంటే ఖచ్చితంగా మన ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో నిలిచేవారు ఉండాలి. ప్రార్థన లేకుండా దేవుని సన్నిధానం మనం పొందుకోవాలంటే అసాధ్యమండి. దేవుని సహాయం తీసుకుంటేనే కానీ ఆయన గురించి తెలుసుకోలేమండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి,
ఇక తండ్రి అయిన సృష్టికర్త అంటే ఆయన ఏ రూపంలో ఉంది? మొట్టమొదట నిర్గమకాండం 3వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనాలు చదవమ్మా. అందుకు దేవుడు ఆ, నేను ఉన్నవాడును అనువాడునని చెప్పాను. మోషేతో చెప్పెను. మరియు మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని మీ వద్దకు నన్ను పంపినని మీరు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపినని నీ ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరి నా నామము ఇదేనండి. మరి ఆ దర్శనంలో కనపడింది ఎవరు? ఎందుకంటే దేవుడు నిరాకారుడు, రూపము లేదు. ఆ సమయంలో మనిషి రూపంలో కనపడ్డారు. ఎందుకని ఎవరైనా ఆయనే యేసయ్య. ఆయన అప్పుడు ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తే మలాకి 3:6 చూడము. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎందుకంటే నేను యెహోవాకు మార్పు లేదండి. ఆదిలో ఉన్న దేవుడు అంతవరకు ఇలాగ ఉంటారండి. ఆనాడు ప్రేమిస్తున్నారు, ఈనాడు ప్రేమిస్తున్నారు. ఆనాడు రక్షకుడిగా తోడే ఉన్నారు, ఈనాడు రక్షకుడిగా తోడే ఉన్నారు. యెహోవాలో మార్పు లేదండి. ఆదిలో ఉన్నవారు అంతవరకు అండి. ఇంకో విషయం అండి, ఆయన పుట్టుక గురించి ఎవరికి తెలియదు. ఆయన పుట్టుక అంటే ఒకరి వల్ల జరిగింది కాదండి. అది ఎవరికే తెలియదు. అందుకే ఆదియు లేదు, అంతము లేదండి. ఆయన ఎప్పుడు పుట్టారో తెలియదు, అది ఎంతవరకు ఉంటారో అది ఎవరికే తెలియదండి. ఆయన స్వయంగా వచ్చిన వారు అనుకుంటారు. కాబట్టి ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవారు ఆయనేనండి. మరి ఆయన మాటకే, ఆయన వాక్యానికే ఆయన శరీరాన్ని ఇచ్చి ఆయన స్వభావంలోనే ఆయన కుమారుడిగాను ఆయన ద్వారా జన్మించబడ్డారు. ఆయనే యేసయ్య. ఆయన సొంత వ్యక్తిత్వం ఉంటుంది. అదేవిధంగా ఆయన కార్యాలు కూడా మాకు కనపడుతూ ఉంటాయండి. అదే కీర్తన 92 చూడమ్మా. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నేను పుట్టక మునుపు యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. ఎందుకంటే ఆయన యుగయుగములు ఎప్పుడు నుంచి ఉన్నారు? ఆయన ఈ భూమి కానీ పర్వతములు కానీ సృష్టి కానీ ఏమీ లేనప్పుడే ఆయన యుగయుగములకు ఆయనే దేవుడండి. మరి ఆయన్నే మనం ఆరాధించడానికి వస్తున్నాం. మరి ఆయనను తెలుసుకుని ఆయన ఆరాధించుకునే వారుని, అంటే ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధిస్తున్న వారుని ఉండాలి. మొదటి స్థానం ఎవరిది? ఎప్పుడు ఆయన మీదే ఉండాలండి. అదే యెషయా గ్రంథం 44:6 చూడము.
ఇశ్రాయేలు రాజైన ఇశ్రాయేలు రాజైన యెహోవా యెహోవా వారి విమోచకుడైన వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఎలాగూ చెలవిచ్చుచున్నాడు. మొదటివాడును నేను మొదటి వాడను కడపటి వాడును కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును మరి ఏ దేవుడును లేడు. లేడు. ఆదిలో హల్లెలూయా. ఉన్న ఆదిలో ఉన్నవాడు జనమును నియమించినది ఆదిలో జన్మలు నిర్మించింది మొదలుకొని నేను నేను తెలియజేయతూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? తెలియజేయగలవారు ఎవరు అంటే మరి ఆది ఆయనే అంతము ఆయనే. ఇది సత్యం అండి. అందుకే ఆత్మ అంటే రూపం లేనివాడు ఆయనే, సత్యం అంటే నిజముగా ఉన్నది ఆయనే. కాబట్టి మన ఆరాధన ఎలాగ ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనే. వాటికి మొక్క వీటికి మొక్క, వాటిని ఎక్కువ ఉన్నతమైన స్థానం ఇవ్వటం, వీటి మీద ఉన్న స్థానం ఇవ్వటం, దేవుని పక్కన పెట్టడం, ఉన్న వాటి మీద ఆధారపడటం, ఇవన్నీ విగ్రహారాధనకు వస్తాయి. ఇప్పుడు మొదటి స్థానం ఎవరిది? అది అంతవరకు కూడా మొదటి స్థానం ఆయనదేనండి. ఆయన్ని పరిపూర్ణంగా ఆరాధించటమే ఆత్మతోనూ సత్యముతోనే. ఆత్మతో అంటే మరి కంటికి చూసింది కాదండి, హృదయంతో చూసిన దాన్ని ఆరాధించేవారు ఉన్న సత్యాన్ని గ్రహించుకోవాలండి. ఆ విధంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించేవారుగా ఉండటమే దేవునికి ఇష్టమండి. మరి ఇక్కడ మరి ఈ విధంగా ప్రభువు ఉన్నారు. ఇక్కడ దేవుని చిత్తం ఏమిటి? ఇక్కడ దేవుని చిత్తం ఏమిటంటే ఇక్కడ మనం అందరం కూడా దేవుళ్ళను ఇక్కడ దినదినము కూడా వృద్ధి చెందుతూ ఉన్నవారమునే ఉండాలంటే ఇక్కడ మనం అందరూ కూడా దేవుని తెలుసుకునే వారుమనే ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ నిగమకాండం చూడమ్మా. ముప్పై 31 నుంచి 31వ అధ్యాయంలో ఒక నిమిషం. పన్నెండయ్యా 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడుట సాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను ఆయనకి ఎవరికి ఇచ్చారు? ఆయన మోసేకి ఇచ్చారు. అంటే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని మనం గ్రహించుకుని దాని ప్రకారం ఈ లోకంలో జీవించేవారు ఉండాలి. అది నెరవేర్చాలి. అలా నెరవేర్చాలంటే ఇక్కడ మనం పరిపూర్ణంగా దేవుడు ఏమిటో తెలుసుకునేవారు ఉండాలి. తెలుసుకోవాలంటే మనం దేవుని చూడలేదు, కానీ చూసే స్థితి ఎవరికైనా లేదండి. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉంటేనే ఆయన గ్రహించుకోగలుగుతాం. ఆయన రూపాన్ని చూడలేమండి. ఆయన చూడాలంటే ఆత్మీయంగా మనం చూడగలుగుతామండి. ఆత్మీయంగా అంటే హృదయంతో మనం చూసేవారు ఉండాలి. ఆ స్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా మన హృదయం స్థితి ఎలా ఉండాలి? అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. మరి మన హృదయం ఎలాగుంటుంది? అందరూ దేవుని తెలుసుకోవాలి, అది దేవుని ఉద్దేశం. మరి అందరూ దేవుని తెలుసుకోవాలంటే దేవుడు ఏమిటో తెలవాలి. కానీ తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఒక్కళ్ళు లేరండి. ఎందుకంటే ఇక్కడ మన హృదయ శుద్ధి ఎలాగుంటుంది? ఇది మన పరిస్థితి అండి. ఇక దేవుని ఉద్దేశం నెరవేరాలి. దేవుని ఉద్దేశం ఏమిటి? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల ద్వారా మన జీవితాన్ని కట్టుకునేవారు ఉండాలి ఈ లోకంలోనండి. ఇది దేవుని ఒక ఉద్దేశం, ఇది నెరవేర్చాలి. ఇది మన పునాది. ఈ పునాది
మన జీవితంలో వెయ్యాలండి. మరి మన జీవితంలో పునాది వేయాలంటే ఇక్కడ దేవుడిని గురించి బయలుపరిచేది ఎవరు? ఇది తెలుసుకునే విధంగా మనం దేవుని మీద ఆనుకునే విధంగా మన మందిరంలో నిలిచి ఉన్నాం అనుకోండి, సాతాను మన మీద దాడి చేయటం మొదలెడతాడు. ఇవన్నీ తీసుకొచ్చి మన హృదయాన్ని దేవుని మీద నిలపకుండాను, లోకం మీద నిలిపే విధంగాను మన ఆత్మీయ దృష్టిని మళ్ళిస్తూ ఉంటాడండి. వాడికి లోబడ్డామనుకోండి, ఆత్మీయ గుడ్డితనంతో మనం దేవుని ఎరగని వారి కింద మిగిలిపోతామండి. అందుకే మెలకుగా ఉండి ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా దేవుని సహాయంతో ముందుకెళ్లేవారు ఉండాలి. ఈ స్థితి మనది. దేవుని ఎవరు చూడలేరండి. దేవుని చూడాలంటే ఆయన వాక్యానికి రూపం ఇచ్చినటువంటి, ఆయన కుమారుడిగా వచ్చినటువంటి యేసయ్య ద్వారానే సాధ్యమండి. యేసయ్య ద్వారానే తన్ను తాను బయలుపరుచుకున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని చూడాలి? ఇప్పుడు యేసయ్యను చూసి యేసయ్య ద్వారా ముందుకు వెళితే, యేసయ్యని ఆధారం చేసుకుంటే తండ్రిని యెహోవాను చూసిన వారం అవుతామండి. ఇక్కడ యేసయ్య ద్వారా జీవించామనుకోండి, ఆయన ద్వారా జీవిస్తే తండ్రిని యెహోవా ద్వారా జీవించిన వారు అవుతామండి. అందుకే మన యేసయ్యని ఇప్పుడు మనం గ్రహించుకుని ఆయన ద్వారా జీవించేవారు ఉండాలి. ఆయన ఆనాడు కనపరుచుకున్నారు, ఈనాడు కూడా కనపరుచుకుంటున్నారండి. ఆయన మరుగైన దేవుడు కాదండి. అబ్రహాము పిలిచింది ఎవరు? అబ్రహామును పిలిచి అబ్రహాము కనపడింది ఎవరు? అబ్రహాం కనపడింది కూడా యేసయ్యనే. అదే మొట్టమొదటి చూడండి, ఆది కాండంలోనే కనపడుతుంది. ఆదాము దారి తప్పిన తర్వాత వాళ్ళ చెట్ల తోటను దాక్కుంటారు చూడండి. చెట్ల దగ్గర దాక్కున్నప్పుడు ఆయనే వచ్చి ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు? మరి ఆ పిలిచింది ఎవరు? ఆ పిలిచింది యెహోవాయా, లేకపోతే యేసయ్యా, లేకపోతే పరిశుద్ధాత్మ? తండ్రికి రూపం లేదు, ఎవరో చూడలేరు, చూస్తే బతకరు. చూసారు అంటే ఆయన వారితో కలిసి నివసించడానికి అక్కడికి వస్తూ ఉండేవారు, సహవాసం చేయడానికి వస్తూ ఉండేవారు. వస్తారన్న సమయం తెలుసున్నారు కాబట్టి దాక్కున్నారు. కేవలం స్వరమే ఈయన ఉంటే దాక్కురాడు. అంటే వారితో సహవాసం చేస్తున్నారంటే వారు చూశారు కాబట్టి ఈ సభలో ప్రభు వస్తారని తెలుసు కాబట్టి తాము ఆయన కనపడకూడదని చెప్పి దాక్కున్నారు. ఆ సమయంలో వచ్చింది ఎవరు? అదే ఏ దేవుడైనా, యెహోవాయా, లేకపోతే యేసయ్యా, పరిశుద్ధాత్మ? ఆ సభలో వచ్చింది యేసయ్య అండి. అవును, వారి పాపం నుంచి రక్షించడానికి, పాపంలో వచ్చే జీతం నగ్నత్వం, అందులో కాపాడడానికి, వారికి ఒక మార్గం చూపించడానికి యేసయ్య వారు ఎదుర్కొంటూ ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు, బయటికి రా అని చెప్పి పిలిచింది యేసయ్యనే. అందుకే ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతం వరకు కూడా ఉన్నవారు ఆయనేనే. మనం ఇంతవరకు చూస్తాం అంటే మన దృష్టి ఇంతే. అందుకే మనం దేని మీద ఆధారపడాలి? ఆత్మీయ దృష్టి. ఆత్మీయ దృష్టితో మనం చూడగలిగితేనే ప్రభువుని గురించి అర్థం చేసుకోవాలి. దేవుడి గురించి ఎవరికి కూడా పరిపూర్ణంగా జ్ఞానం లేదండి, తెలుసుకోలేదు. ఎందుకంటే దేవుని జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. మన జ్ఞానంతో దేవుని ఎదగాలనుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఏం తెలుసుకోలేమండి. కానీ మన మూర్ఖులమే. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈయన బయలుపరచాలి. ఎవరు బయలుపరచాలి? యేసయ్య బయలుపరచాలి. యేసయ్యతో బయలుపరచాలంటే యేసయ్యతో మనం అన్యోన్య సహవాసం చేస్తేనే, ఆయన ద్వారా నడుచుకుంటేనే తండ్రి గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఉంది కదా 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావని. ఆదాము స్వరూపం ఆదాము ద్వారా వచ్చారు. ఆయన చూస్తానికి యెహోవా పేరుకు వచ్చారండి ఆయన. ఇక్కడ ఉంటుంది చూడండి. ఎందుకంటే అప్పుడు ఆయన రూపం లేనివాడు, నన్ను చూసిన వాడు బ్రతకడు అని చెప్పి ఇదే యెహోవా మాట్లాడాడు. నన్ను చూసేవాడు ఎవరోనో బతకడు. 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి
పిలిచింది ఆయన రూపంలో ఈయన వచ్చారు. నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది. ఒకసారి ఈ పాట చూడండి. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, జలమూల శబ్దము జనమూల శబ్దము బలమైన ఉరుములతో కలిసిన స్వరము నిలిచిన యేసు, కలిసిన స్వరము నిలిచిన యేసు, పిలిసిన పిలుపును నీ వింటివా, పిలిచిన పిలుపును నీ వింటివా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఆదాము ఎదుటకు అరుగక దాగిన, ఆదాము ఎదుటకు అరుగక దాగిన, అటులానే నీవును దాగెదవా, అటులానే నీవును దాగెదవా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, పనులన్నీ వదలి జనులను విడచి నన్ను కనుగొనమనగా, పనులన్నీ వదలి జనులను విడచి నన్ను కనుగొనమనగా, కనిపెట్టినందున గనుడబ్రహాముకు, కనిపెట్టినందున గనుడబ్రహాముకు కనిపించే మన తండ్రి యేసే, కనిపించే మనకన్నా తండ్రి యేసే. మరి అబ్రహాం పిలిచింది అక్కడ యెహోవా అని ఉంది కదండి, ఇక్కడ మరి యేసే అని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ రూపంలో కనపడాలంటే యేసే రూపంలోనే కనపడతారు. యేసే రూపంలోనే యెహోవాని చూడగలమని. అందుకే మన దృష్టి ఎవరి మీద ఉండాలి? భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఏ ఆశీర్వాదం అయినా సరే, ఏ విధంగా అయినా సరే తన కుమారుడు ద్వారానే పొందుకోవాలని దేవుడు నిశ్చయించుకుని ఉన్నారు. ఇప్పుడు ఆయన కనపడాలన్న కుమారుడు ద్వారానే కనపడతారు. ఆయన మనం చూడాలన్న కుమారుడు ద్వారానే చూడగలుగుతాం. ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలంటే ఇక్కడ మన ఆత్మీయ నేత్రాలు తెరవబడే విధంగా ఉండే, ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా దేవుని జీవ గ్రంథములోను వాక్యాలను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. ఉన్నట్టుగా చదివి అనుకోండి, ఏ నాటికి మనం సత్యంని మనం అక్కడ గుర్తించలేమండి. ఆయనే అన్నారు, నన్ను చూసేవాడు ఎవరు బతకడు అని. ఆమె మోసేతో అన్నారు కదా 33 అధ్యాయంలోను, నన్ను చూసే ఏ నరుడును ఇంతవరకు బతకలేదు అన్నారు. మరి ఇంతవరకు బతకలేనప్పుడు యెహోవాను చూసేనని చెప్పి ఎందుకు రాయబడింది అంటే ఆ మాట అబద్ధం అవుతుందా? అందుకే మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఆత్మీయ దృష్టి అండి. అది మనం తెలుసుకోగలగాలంటే ఆ సత్యాన్ని యేసయ్య ద్వారా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతాడు. అందుకే ఆయన యేసయ్యని మనం పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు పరమ సత్యములోకి ఆయన నడిపిస్తారండి. మరి ఇక్కడ ఆదామును ఆయనే పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన నగ్నత్వాన్ని కప్పింది ఎవరు? ఆదికాండం 3:27 చూడమ్మ.
3:20. 1. దేవుడైన యెహోవా ఆదామునకును ఆయన భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా అదిగో మంచి చెడుల ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడా. మన అంటే ఏమిటి? ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ మన అనరండి. అదే కానీ ఒకరే ఉన్నారనుకోండి, నా వంటి వాడు అవునేమో అందరు. కానీ ఇక్కడ మన అని ఎందుకని అంటున్నారు? తండ్రిగా ఉన్నారు, కుమారుడిగా ఉన్నారు, పరిశుద్ధాత్మగా ఉన్నారు. కానీ కనపడాలంటే ఎవరి ద్వారా కనపడతారు? కుమారుడు స్వరూపులోనే కనపడతారు. ఆ సమయంలో ఆయన చూస్తున్నారు? ఆదాము యొక్క స్థితి. ఆదాము స్థితి ఏమిటి? పాపమనే నగ్గత్వంతో నిలిచి ఉన్నాడండి. పాపము నిండి ఉన్నప్పుడు పాపము తప్పు చేస్తున్న వారు లోకంలో తలెత్తుకు తిరగలరండి? ఖచ్చితంగా సిగ్గుపడతారండి. పాపం మనలో ఉందనుకోండి, మన దేవుని వైపు తిరగలేమండి, దేవుని చూడలేమండి. అందుకే వాళ్ళు దాక్కున్నారు. ఆ స్థితిలో ఉన్న మనల్ని కాపాడటానికి ఆయనే సిద్ధపడి బయటికి రమ్మని చెప్పి వారిని ఆయనే పాపాన్ని కప్పడానికి ఒక బలి కింద ఆయనే సిద్ధం చేసిన గొర్రెపిల్లని తీసుకుని గొర్రెపిల్ల యొక్క చర్మంతోనూ చొక్కాని కుట్టించి వారికి తొడిగించి అప్పుడు అంటున్నారు అన్నమాట. ఆయన ఈయన మంచి చెడ్డలు తెచ్చుకునేవాడు మనలాంటి ఒకడు అయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలను తీయబడినో సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుంచి అతనిని పంపివేశాను. ఇక్కడ యేసయ్య ఒక స్వరూపమే, యేసయ్య చేసిన పాప పరిహారమే ఇక్కడ కనపడుతుంది. మరి అక్కడ యేసయ్య పాప పరిహారం కనపడుతుంటే, మరి సిలువ వేయబడింది ఏ రోజునే, పాప పరిహారం కింద బలి అయింది ఏ రోజు? మరి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ రోజు గ్రహించుకోగలిగారండి? వాళ్ళు ధర్మశాస్త్రబద్ధులై ఉన్నారు, శాస్త్రులు పరిచయులు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ యేసయ్య గురించి వారికి ఎంత మొత్తం తెలుసండి? అక్కడ దాకా ఎందుకు? మనం బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అదే మర్చిపోయాం. మరి యేసయ్య గురించి ఎంతవరకు తెలుసు మనకి? అక్కడ మోసే ప్రార్థన చేసాడు, శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నీ గురించి మాకు బయలుపరుచు, నేను తెలుసుకుంటే నేను అనుసరిస్తాం, నీ విధానాలు మేము నడుస్తాం, కలిసి నువ్వు మాకు బయలుపరుచు, అప్పుడు నీలో నిలిచి ఉంటాం అని అక్కడ ఆ విషయంలో యెహోవాను బతిమాలుకున్నాడు. అయ్యా, నీవు మాకు కనపరచుము. అదేవిధంగా మనం కూడా అడగాలండి, యేసయ్య నీవు తెలుసుకునే విధంగా మా కన్నులు తెరువుము. ఆయన గురించి మనం అడిగేమనుకోండి, తన్ను తాను బయలుపరుచుకుంటారండి. అందుకే ప్రార్థన దేని మీద ఉండాలి? ఈ లోక విషయాలే ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అనుకోండి, పరలోక విషయాలు ఏది కూడా మనకు అందవండి. ఈ లోక విషయాలు ఏ దేన్ని అడిగినా సరే ఇక్కడ మనం విడిచిపెట్టే వచ్చిందే. కానీ ఇక్కడ మనకి ఏది అవసరం? మరి ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన తెలుసుకుని ఉండాలండి. ఆమోసు 3:3 ఏముందండి?
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఆయన తెలుసుకోకుండా ఆయనతో నడవగలమా? నడవలే. ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళగలుగుతామండి? ఏసై అంటే ఏమిటో తెలియకుండాను, ఏసై ఎలా ఉంటారో తెలియకుండాను ఆయన ఎలా ఆరాధించగలుగుతాం మనం? అది తెలుసుకోవాలంటే ఆయన వాక్య రూపంలో ఉన్నారు కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా జ్ఞానం చేసేవారమని ఉండాలి. ఆత్మీయంగా జ్ఞానం చేయాలండి. మనకి ఆ వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకునే విధంగాను ఆత్మే మనకు బోధించాలండి. ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం వింటున్నాం, రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ వాక్య జ్ఞానం ఎవరు చేపిస్తారు మనకి? ఇంకే మీకు అనుభవం ఉందో లేదో కానీ ఇప్పుడు ఏ వాక్యం సిద్ధపరుచుకున్నాం మేము. సిద్ధపరుచుకున్న తర్వాత రాత్రి అంతమాని కూడా ఈ వాక్యం జ్ఞానం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా మన సినిమా చూసినట్టు రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయితే అప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, బయట మరి చెప్పగలుగుతామండి. అంటే అదే మనం అలాగే వాక్యం జ్ఞానం చేస్తున్నాం, వాక్యం విన్నాం. మనం విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ రాత్రి పరిశుద్ధాత్ముడే మనలోను వాక్యం అంతా రిపీట్ చేస్తూ ఉంటారు. అలా 1-2 సార్లు ఆయన ఎప్పుడైతే ఆ పని చేస్తూ ఉంటారో అందులో ఉన్న అర్థం అంతా కూడా మనకి అప్పుడు జ్ఞానోదయం అవుతుందండి. అదే ఆత్మీయ నేత్రాల ద్వారాను ప్రభువును తెలుసుకోగలుగుతామండి. అంటే విన్న వాక్యం ఏం చేయాలి? అంటే విన్న వాక్యాన్ని మందిరం గుమ్మం దగ్గర వదిలేయాలా, లేకపోతే దాన్ని తీసుకుని భద్రం చేసుకుని వెళ్ళాలా? భద్రం చేసుకుని నెమరు వేసుకునే వారిలా ఉన్నారు. దాని గురించి ఇంకా తెలుసుకోవాలి. భద్రం చేసుకుని దాన్ని నెమరు వేసుకునే వారునే ఉండాలి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి, ఇంటికాడ అందరికీ పాడి పశువులు ఉంటాయి. పాడి పశువులకు యజమాని ఏం చేస్తాడు? రోజు పగలంత మారును మేత మేపుతూనే ఉంటాడు, సాయంకాలం వరకు మేత వేస్తాడు. మేత ఆపేసిన తర్వాత ఆ యొక్క పాడి పశువు ఏం చేస్తుంది? ఆ రాత్రి అంతమని ఏం చేస్తుంది? నెమరు వేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఆ విషయంలో పాడి పశువు కనుక తిన్న ఆహారం నెమరేసుకోకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందండి? ఏదో అనారోగ్యం ఉందని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది వెళ్ళలేదనుకోండి కడుపు ఉబ్బిపోతుంది. దేవుని వాక్యం కూడా మనం ఎవరు వేసుకోలేదనుకోండి మనం దేవుని దూరంగా ఉన్నామని అర్థం. అత్యంత సమీపంగా ఉండి దేవుని విషయంలో మనం ముందు ఎక్కువ నిర్ణయంలో ముందు ఆయనలో ఉన్నామనుకోండి వాక్యాన్ని ఎవరు వేసుకుంటూ ఉంటాం. ఆ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడో గ్రహించుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. నీ వాక్యమే నా పాదములకు దీపము. ఆయన వాక్యం మనం నడిపించాలని. అది నడిపించాలంటే వాక్యం జ్ఞానం ఎక్కడ ఉండాలి? ఇక్కడ మన హృదయంలో ఉండాలి. అందుకే ఆత్మతోనూ సత్యం హృదయంలో జ్ఞానం చేసుకునే వారిని ఉండాలి. జ్ఞానం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ మనలో క్రియ చేస్తుంది. పరిశుద్ధాత్మ చేసే పని అదేనే. విన్న వాక్యాన్ని మళ్ళీ రిపీట్ చేసి మనకి అర్థం చేసుకునే విధంగాను మనకి బోధిస్తూ ఉంటుందండి. ఆ బోధిస్తూ ఉన్నప్పుడే మనలో పాపములు ఉంటే పాపములు ఒప్పుకొని చేస్తుంది. పాపములు ఒప్పుకొని చేసి దాన్ని విడిచిపెట్టే విధంగాను వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో చేసి క్రియ అదేనండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆ మాట ఎందుకన్నారైనా? ఆత్మక్రియ ఆ క్రియ చేయకపోతే మనలోని పాపాలు అలాగ ఉంటాయండి. మరి పాపం ఉన్నవాడు దేవుని ఎలా చూడగలుగుతాడు? దేవునితో ఎలా ఉండగలుగుతాడు? అందుకే తండ్రిగా పనిచేస్తున్నారు, కుమారుడిగా పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్ముడిగా మనలోనే ఉండి అని పనిచేస్తున్నారు. ఇక ముందుగా దానియేలు 3:27 చూడమ్మా.
27. అధిపతులను, సేనాధిపతులను, ఆ, సంస్థానాధిపతులను, ఆ. రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ. ఆ మనుషులను పరీక్షించి ఆ. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, ఆ. వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, ఆ. వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు అగ్నిగుండం ఎందుకు వేయబడ్డారు? ఆ విగ్రహానికి మొక్కనని అన్నందువల్ల. ఆ రాజు ఏమని చెప్పాడు? నన్ను ఆరాధించండి, ఇదిగో విగ్రహానికి మొక్కండి అని చెప్పి ఆజ్ఞను ఇచ్చాడు. ఆజ్ఞను ఇస్తే వీళ్ళు ఏమన్నారు? మేము ఎవరికే మొక్కము, ఏ విగ్రహానికి మొక్కము, మా దేవునికే మొక్కుతాము, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, కానీ మేము దేవుడికి మేము మొక్కము అన్నప్పుడు వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పాడేస్తారు. అగ్నిగుండంలో పాడేస్తే ఆ సమయంలో ఎవరు వచ్చారు వారికి తోడుగాను? వచ్చింది ఎవరు? వచ్చింది యెహోవాయా, యేసయ్యా, లేకపోతే పరిశుద్ధాత్మ? యేసయ్య. యెహోవా దూత అంటే యేసయ్య అని అర్థం అండి. ఒక రూపంలో కనపడ్డారంటే అది యేసయ్యే. దేవతల రూపమును పోలినది అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. వాళ్ళలా కనపడుతున్నారు. 4వ రూపం అంటే ముగ్గురు అందులో వేయబడ్డారో 4వ వాడిగా ఉన్నారు. ఆ 4వ వాడు ఎవరు? యేసయ్య. ఎందుకని రూపం ఉంది? 4వ వాడు అందుకే నిరాకారుడు, రూపం లేదు, ఎవరు చూడలేరు, ఏ రూపంలోనూ చూడలేరు, ఆత్మలో చూడగలరు, ఆత్మలో కనపడతారు. అందుకే యెహోవా మాట్లాడినప్పుడు మేఘములోంచి శబ్దం వినపడేను ఆమె ఉంది కదా. మరి ఆయన మాట విన్నప్పుడు మేఘములోంచి శబ్దం వినపడేను. మరి ఆ రోజు మరి వీళ్ళు ముందు నడిచింది ఎందులో నడిచారైనా? మేఘస్తంభం. అంతేకాని రూపంలో నడిచారు? ఏం రూపం ఉన్నాయా? ఆ రూపం ఉన్నప్పుడు ఆ రూపం కనపడింది ఎవరి ద్వారాను? యేసయ్య ద్వారాను. అందుకే వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిశ్చితంగా గమనించుకుని మనం ఆ జ్ఞానం చేసుకున్నాం అనుకోండి, ఆ లోతు మనకు అర్థమవుతుంది అనమాట. యేసయ్య ఎప్పుడు కూడా ఎవరిని విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. అగ్నిగుండంలో పడవేయబడ్డారు, కానీ యేసయ్య వారి మధ్యకి దిగినప్పుడు అగ్ని వారిని ఎవరిని కాల్చివేయబడలేదు. ఆ త్రోసి వేయబడినటువంటి ఆ సైనికులు మాడిపోయారు, కానీ లోపల పడవేయబడినటువంటి దానియేలు కానీ వీళ్ళ ముగ్గురు కానీ ఎవరికి కూడా ఏ చిన్న హాని కూడా కలగలేదండి. ఆ కలగకపోవడానికి కారణం ఎవరు? యేసయ్య వారి మధ్యన ఉన్నారు. అందుకే ఆయన పేరేమిటి? రక్షకుడు, అంటే రక్షించేవాడు. ఇమ్మానుయేలు గారిని, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడేను. అదే గేసు అన్న మాటకి అర్థం ఏమిటి? రక్షించేవాడు, రక్షకుడు. ఆ నామాన్ని బట్టే ఆయన వచ్చారండి. ఇప్పుడైనా మనకైనా అంతే, ఏ ఆపదలో ఉన్నామా మన మనసు పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుంది అనుకోండి, రక్షించే వరకు ఆయనే ఉంటారండి పక్కన. అది గ్రహించుకోవాలంటే అది గుర్తించుకునే విధంగా మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వారునే ఉండాలి. ఆత్మతోనే దేవుని చూడాలి. ఆ స్థితిలోకి మనం వెళ్ళేవారు ఉండాలి. అలాగే వెళ్ళేవనుకోండి తన్ను తాను కనపరుచుకునే వారి కింద ఉంటారు. అంతేకాదండి, ఇంకా ముందుకెళ్తే చూడండి, యెషయా గ్రంథం 9:6 చూడము. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడెను. చదువమ్మా. అనుగ్రహించబడెను,
ఆ, ఆయన భూజన్మ నిజము మీద ఆ, రాజ్యభారముండెను. ఆ, ఆశ్చర్యకరుడు, ఆ, ఆలోచనకర్త, ఆ, బలవంతుడైన దేవుడు, ఆ, పితృలకు తండ్రి, ఆ, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆ, అతనికి పేరు పెట్టబడును. ఆ. ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా మితి లేకుండా దీనికి దీనికి వృద్ధియు ఆ, క్షేమము ఆ, కలుగునట్లు ఆ, సర్వకాలము ఆ, దావీదు ఆ. సింహాసనమును ఆ. రాజ్యమును ఆ. నియమించును. అందుకే ఈ వాక్యం ఎవరి కోసం రాయబడింది? ఆ? ఈ కుమారుడు ఎవరు? మన కుమారుడు అనుగ్రహింపబడెను యేసు. ఆయన గురించేనండి. అవును. రక్షకుడు ఆయన భుజాల మీద ఏమన్నది? మన భారం అంతా కూడా ఆయన. అదే విధంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడము. 6:5. నేను ఆ, అయ్యో ఆ, నేను అపవిత్రమైన ఆ, పెదవులు గలవాడను. ఆ, అపవిత్రమైన ఆ, పెదవులు గల ఆ, జనుల మధ్యను ఆ, నివసించువాడను. ఆ, నేను నశించి తిని ఆ. రాజును ఆ. సైన్యముల అధిపతి యెహోవాను నేను నేను కళ్ళారా చూచికొంటిని. కన్నులారా సూచితని అనుకుంటుని. అప్పుడు ఆ ఆ శరావులను ఒకడు తన తన బలిపీఠం నొక్క నుండి వారితో తీసిన చేతబట్టుకుని ఆ, నా ఎద్దకు ఎగిరి వచ్చి ఆ. నా నోటికి దాన్ని తగిలించి ఆ. ఇది నీ పెదవులకు తగిలిన కనుక ఆ. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. నీ దోషము తెలుసు. ఎందుకని ఎవరు? యేసయ్యే. ఎందుకంటే యెహోవా అని రాయబడినను అక్కడ రూపంలో కనబడ్డారు కాబట్టి ఆ రూపం ఎవరిది? యేసయ్య రూపం. ఆది కాండం మొదలుకొని ఎంతవరకు వచ్చామండి? ఇన్ని చోట్ల యేసయ్య ఉన్నారు. ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన లేని చోటు లేదు. అందుకే నేను ఆదియు నేనే అంతమును నేనే. అంతము నేనే. మరి అటువంటి జీవము గల దేవుణ్ణి ఆరాధించుకునే విధంగా ఆయన మన మధ్యకు వచ్చి ఆయన మన మధ్య జీవించినప్పుడు మరి ఆయనతో సహవాసం చేస్తున్నాం. మనము ఆయన ఎలా ఆరాధించగలుగుతున్నాం అండి? కేవలం మనం ఆ యొక్క డిసెంబర్ 25వ తారీఖునే పుట్టినరోజు అనుకుంటాం మనం. కానీ ఆయన ఉన్న ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన? మొదటి నుండి నుంచి ఉన్నారు. అందుకే ఎప్పుడు కూడా ఆయన స్థానాన్ని హెచ్చించుకునే వారమునే ఉండాలి. ఉండాలి. ఆయన గణపతి. ఆయన చివరిగా ఆయన చూస్తే చూడండి, ఆ మాట మీరు చూస్తే కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో 19:11 చదువు. మరియు పరలోకము పరలోకము ఆ, తెరవబడినట్టు చూచి తిని. ఆ, అప్పుడు అందులో ఆ, తెల్లని గుమ్మం ఒకటి గుర్రం ఒకటి ఆ, కనబడెను. ఆ, దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఆ. నమ్మకమైన వాడును నమ్మకమైన వాడును సత్యవంతుడును సత్యవంతుడును నామము అను నామము గలవాడు. గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తంతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి యగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యకు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయనేనండి. హల్లెలూయా. చూడండి, ప్రకటన వరకు చూసినాను. ఆయన రూపాన్ని అందరూ చూడగలిగారు. అందుకే తండ్రిగా,
కుమారునిగా, చివరిగా మన పరిశుద్ధాత్మ. సరే, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా క్రియలు చేస్తారు? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నా వాడు కాదు. మరి ఆత్మ ద్వారా ఏం చేస్తారు ఆయన? మొట్టమొదటి చూడండి, 1 కొరింథీయులు 3వ అధ్యాయంలోను. దేవాలయం ఉన్నావు నీ వెరగవు అన్న కానించి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, నీవు దేవుని ఆలయమే ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? మీరు ఎరగరా? ఎవడైనను ఇంకా ఆత్మ ఎక్కడుంది? మీలో నివసించుచున్నాడని. దేవుని ఆత్మ దేవుని కృప చూడండి. మీలో కూడా మన మధ్య ఆయనే దేవుడు, ఆయన రూపం లేని వారు, ఆయన చిత్తం నెరవేర్చిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ చిత్తం నెరవేర్చాలంటే మన వల్ల కాదు కాబట్టి ఆ చిత్తం నెరవేర్చడానికి యేసయ్యే వచ్చారు. ఆయన ఆయన అన్నారు చూడండి, ఆయన గురించి రాయబడి ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నాడు అని కూడా మాట ఉంటుందండి. ఆయన ద్వారా మనం పూర్తి చేయగలుగుతాం మనం. అదే విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటారు ఆయన, ఈ ధర్మశాస్త్రం నుంచి ఒక అక్షరమైనను పొల్లైనను కొట్టివేయబడదు, అది నెరవేర్చడానికే నేను వచ్చాను అన్నారు. అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికే వచ్చారు. మరి ఎలా నెరవేరుస్తున్నారు? ఇప్పుడు మనకి ఆయన వాక్యం బోధిస్తున్నారు. ఎన్న వాక్యం పరిశుద్ధాత్మ ఏం చేస్తారండి? మనలో ఉండి ఆ వాక్యము మనలో నెరవేరే విధంగాను, దేవుని చిత్తం మనలో నెరవేరే విధంగాను పరిశుద్ధాత్మ మనలో క్రియ చేస్తారు. తండ్రిగా పనిచేస్తున్నారు, కుమారుడిగా పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తున్నారు? ఇప్పుడు నీ దేవుని ఆలయమే ఉన్నావని నీ వెరగవా? చదువమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయము ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. అంటే దేవుని ఆలయం అంటే ఏంటి? ఈ హృదయం అండి. ఈ హృదయంలోనూ లోకాసులన్నీ పట్టుకొచ్చాను. మందిరంలో వాక్యాన్ని వినటానికి వెళితే ఆ వాక్యాన్ని చోటు లేకపోతే ఇక వాక్యం ఎక్కడ పెడతాం మనం? అందుకే ప్రార్థన చేస్తున్నాడు, మన దృష్టి ఎక్కడ వెళ్ళిపోతుందండి? ఆ సమస్యల చుట్టూ తిరుగుతుందండి. కానీ ఆత్మీయంగా దేవుని చూడగలుగుతున్నావా? ఆ చూడలేకపోవడానికి కారణం ఏంటి? అమ్మా, అందుకే ప్రభు అండి, ఎవడైనా ఆయన ఆలయం పాడు చేసిన యెడల దేవుని వాణిని పాడు. ఈ హృదయము దేవునికి ఇవ్వాలండి, దాన్ని పాడు చేయకూడదండి. దాని లోకంతో నింపకూడదు. లోకంతో నింపామనుకోండి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ హృదయం ఎవరి ఆలయం? ఇప్పుడు దేవుని ఆలయం అండి. మరి ఆలయంలో ఉండి ఆయన ఏం చేస్తారు? యోహాను 14:26 చూడమ్మా. 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు ఎందుకు అర్థమైందమ్మా? ఇంకా మనలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మీకు బోధించి. ఇంతవరకు వాక్యం విన్నాం కదండి. ఈ వాక్యం ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది? మన విశ్రాంతి తీసుకుంటారు, పడుకుంటారు చూడండి. తెల్లప్పుడు ఆ రాత్రి కావాలి బయటకు తీసి మనలో జ్ఞాపకం చేస్తుంది. మనం జ్ఞాపకం చేసి ఆ జ్ఞానంలోనే నిద్రపోతాం. ఇప్పుడు ఆత్మ సంచారం ఎక్కడ ఉంటుంది? మనలో ఉండి దేవుడు అంటే యేసయ్య మాట్లాడిన ప్రతి మాటని మనకి ఇక రిపీట్ చేస్తూ ఉంటుందండి. దాన్ని అర్థం చేసుకునే విధంగానే మనకు బోధిస్తుంది. అప్పుడు సత్యం తెలుసుకుంటాం, పాపం వెంటనే ఒప్పుకుంటాం. అప్పుడు మనకి మారు మనసు అప్పుడు కలుగుతుందండి. కానీ ఆయన ఆత్మకు చోటు లేకుండా మన హృదయాన్ని లోకంతో నింపేసామనుకోండి, అప్పుడు దేవుని క్రియ ఎక్కడ జరుగుతుంది మనకి? ఎవడైనా ఆలయం పాడు చేసినట్లా మరి ఇంటిని అవసరమైనంత నింపుకోవాలా, లేకపోతే చెత్త అంతా నింపుకుంటే ఏమవుతుందండి? ఇంట్లో చెత్త నింపేస్తే ఏమవుతుంది? వాసన వస్తుంది లేదండి. ఈ ఇల్లు దేంతో నింపాలి? వాక్యంతో నింపాలండి. వాక్యాన్ని చోట్లు ఉండాలి. కానీ లోకానికి ఇచ్చామనుకోండి, లోకం ఏం చేస్తుంది? మన హృదయాన్ని పాడు చేసేసి అప్పుడే వస్తాయండి కలతలు,
మస్తరాలు, కోపాలు, వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారు, అలాగన్నారు అని ఆలోచనలు ఎప్పుడు వస్తాయి మనకి? వాక్యంలో మనలో లేనప్పుడు, వాక్యానికి చోటు లేనప్పుడు, లోకానికి చోటు ఇచ్చినప్పుడు అవన్నీ వచ్చి మన హృదయాన్ని పాడు చేస్తాయండి. మన హృదయాన్ని పాడు చేస్తే పరిశుద్ధాత్మను ఎలా క్రియ చేస్తాడు అంటే మనకి ప్రతీకారం చేసుకునే విధంగా పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడండి. అంటే దేవుని క్రియ చూడండి, ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో. తండ్రిగా పనిచేశారు, కుమారుడిగా పనిచేశారు, ఇప్పుడు మనతో ఎలా పనిచేస్తున్నారండి? ఆత్మగా. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ప్రభు మన కోసం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నాకు అర్థం అవ్వాలని దాని ద్వారా జీవించాలి. మనం ఇంకా పరలోకం గురించి మనం ఆలోచిస్తున్నామో లేదో కానీ మన పరలోకాన్ని ఏ విధంగా సరే మనం తీసుకు వెళ్ళాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన పనిచేస్తూనే ఉన్నారు. మన పరలోకానికి ఎలాగైనా తీసుకెళ్లాలంటే యోగ్యులుగా మార్చబడాలి. యోగ్యులుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మన పాపం ఒప్పుకునే విధంగా, మనం విడిచిపెట్టే విధంగాను, ఆత్మ ద్వారా నడిపించే విధంగాను ఇప్పుడు కూడా మనలో పనిచేస్తున్నారండి. ఇంకా తెలుసుకోవాలంటే యోహాను సువార్తలో ఇంకా ముందు చోట 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును గుర్చి ఒప్పుకొన చేయను. ఎప్పుడో ఫోన్ చేస్తారు? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన ద్వారా క్రియ చేస్తున్నప్పుడు ఆయన మనలో ఉండి ఏం చేస్తారండి? అంటే పాపం ఒప్పుకోవాలంటే మనలో ఆత్మ ఉండాలండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు. పరిశుద్ధాత్మ లేదనుకోండి పాపాలు ఒప్పుకోం. పాపం అన్నవాడు కూడా కోపం వస్తుంది మనకి. ఆత్మక్రియ చేయాలంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం ఉండాలంటే ముందు ఆయన మీద ఆనుకునే వారమే ఉండాలి. అందుకే అన్యోన్య సహవాసము కుమారుడు ద్వారా చేస్తేనే మనలోను పరిశుద్ధాత్మ చేత నడిపింపు మనకు. మరి మరి మనలో బలహీనుల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? బుధవారం ప్రార్థన ఎందుకు పెట్టామండి? ఎందుకు విజ్ఞాపన ఎవరి కోసం చేస్తాం? అన్ని బాగున్న వారి కోసమా, బాగులేని కోసమా? ఆరోగ్యంగా ఉన్న వారి కోసం, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కోసం విజ్ఞాపనం చేస్తాం. మరి మనం చేస్తున్నామా? ఇప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నారు? విజ్ఞాపనలు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేయకపోయినా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ మాట మీరు రోమీయులు 8:20 చదవమ్మా. 8:26. అటువల ఆత్మయు మన బలహీనతను చూచి, మన బలహీనత అండి. ఎందుకంటే మనం ఎటువంటి బలహీనలో మనం పగల ప్రార్థన చేయలేం, రాత్రి వాక్య జ్ఞానం చేయలేం, మన హృదయంలో జ్ఞానం చేయలేం. మన బలహీనతలను బట్టి మన దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు కూడాను మన స్థితిని దేవుని వద్ద తీసుకుని వచ్చి దేవుని ద్వారా మనల్ని సరి చేయటానికి మన కోసం ఏం చేస్తున్నారు? మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను దేవుడు పనిచేస్తూనే ఉన్నారండి. మరి ఆ రోజు ఈ రోజుకు మన దేవుడు పనిచేస్తే ఎవరి కోసం చేస్తున్నారు? మనందరి కోసమనే. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి, అని సమీపంగానే ఉన్నారు. అందుకే వెలుగు ఉన్నప్పుడే మరి సిద్ధపడలేదు అనుకోండి, త్వరలో చీకటి వచ్చేస్తుంది. చీకటి వచ్చాక ఏం చేస్తామండి? అంటే చీకటి అంటే ఏమిటి? మన ఆయుష్ తీరిపోతుంది. ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ప్రార్థన చేస్తాం మనం? ఈ కొద్ది కాల ఆయుష్యంలో ఏం చేసుకోవాలి మనం? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనలో పరిశుద్ధాత్మతో కలిసి మనం పనిచేయాలండి. అందుకే ఆత్మతోను సత్యముతోను ఆత్మతో సహకరించకుండా మనం జీవిస్తే మనకి ఏనాడు మనకి మోక్షం రాదండి. అందుకే ఆత్మతోను సత్యం. సత్యం అంటే ఏమిటి? దేవుని వాక్యం అండి.
ఈ రెండు మనలో క్రియ చేయాలి. ఈ రెండు క్రియ చేయాలంటే మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారిని ఉండాలి. దేవుని తెలుసుకోవాలండి. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు చూడండి 119వ కీర్తనలో 18వ వచనంలో. ప్రతిరోజు మనం ఆ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. నూట 18. 119, 18. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినే ఉన్నాను. చాలమ్మ. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగున్నాం? పరదేశంలో. ఇక్కడ వాళ్ళం కాదండి, అక్కడ వాళ్ళం. అక్కడ విషయాలు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరి ద్వారా అడగాలి? ఎవరిని అడగాలండి? దేవుడిని అడగాలి. అడిగితేనేమని పరిపూర్ణం అవుతాడు. అది సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మరి భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ నడిపి. అందుకే అది జ్ఞాపకం చేసి మనం బలపరచడానికే అది శరీరం అండి, ఆయన రక్తం అండి. ఆయన శరీరాన్ని ఇచ్చి బలపరిచారు. ఆయన నన్ను తినివాడు ఎన్నడూను మరణము చూడరు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించండి.